హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. ఇదే లాస్టా? అదే లాస్టా నల్లగడ్డ? అయ్యో, అయితే 5 కిలోలు అయితే పెద్ద ఉంచిరు కట్ట. సరిపోతుందా? 5 కిలోలు ఇచ్చింది కదా? 6 ఇచ్చిండా? అయ్యయ్యి, ఇన్ని రోజులు అయినందుకు. కానీ గడ్డ పెద్దగా ఉంచేది సార్, వేస్టేజ్ ఎక్కువ అవుతుంది మనకు కదా. ఒకటి కోసినా కానీ మిగులుతుంది మనకు మస్తుగా. ఎండ పోదామా? ఎండ వెళ్ళిపోయింది, రేపు పోయాలి కంపల్సరీ. క్రియాన్స్ పండుకొని ఇప్పుడే లేచాడు. సిగ్గు పడుతుంది చూడు క్రియాన్స్, సిగ్గుపడుతున్నావా? ఇంతసేపు మంకమే ఉండే, జస్ట్ ఇప్పుడే నవ్వుతుండు. ఉల్లిగడ్డ తీసుకున్న దాకా ఎత్తుకున్నా ఉన్నా, ఇప్పుడే సోఫా మీద కూర్చోబెట్టినా నవ్వుతుంది. ఇక నవ్వుతుంది కిరాంచి అడిగా, నవ్వుతుంది చూసినావా కిరాంచి చూసినావా? రే అది ఇప్పుడే లేచిడు, మళ్ళీ వాడిని నడిపిస్తావా? ఇంతసేపు అని ఎత్తుకొని అటు ఇటు పొద్దుగా వెలిస్తే స్టేజ్కి వచ్చిండాడు. మరి డ్రైవర్ పోయినాడు లేవంగానే, ఆడు అందుకనే ఏడిచిండు లేచి. చెడ్డ అంతా పచ్చిగా ఉండేవానికి. అరే కే చామ్ తింటావా అనుకో, టాబ్లెట్ ఉంచారు సార్. టాబ్లెట్ కానీ ఆ సిరప్ కానీ పోయాలి. పాలు తాపిస్తాం ఇక, మా 4 అవుతుంది ఇప్పుడు తింటే మళ్ళీ నైట్ తిన్నాడు. టాబ్లెట్ అంటే తిన్నాకనే వాడుకున్నాం. నైట్ వేద్దామా టాబ్లెట్? నైట్ టాబ్లెట్ వేసి లోషన్ రుద్దాలి, లేకపోతే ఆ పింపుల్స్ తగ్గట్లేదు. అండ్ ఫేస్ కూడా అవుతున్నాయి తెలుసా. సబ్బు ఏమనాలి? సబ్బు ఏం కాదు, అది ఇన్ఫెక్షన్ టైప్ అవుతుందంట. నాకు కూడా అదే అయింది, స్టార్ట్ అయింది. అందరికి వస్తున్నాయి అంటే ఒకసారి పైన అది కడిగి రావాలి, అదే చేయాలి. చలో నాని బస్సు కూడా వచ్చేస్తా ఉన్నది. నాని పికప్ చేసుకోనికైతే నేను వచ్చేసిన. ఎస్ఎస్ఆర్ స్కూల్ అర్రే, వెల్కమ్ ఇతే ఎక్కేసి సరే బాయ్ చెప్పు. బాయ్ నాగారా వాళ్ళకి బాయ్. చలో ఎక్కేసి. మీ ఆరన్ సౌండ్ బాగుంటుందన్న మీ బస్సు కదా, ఏడన్నా గుర్తుపట్టచ్చు. చలో వెళ్దామా? హలో నాని, నీకు సర్ప్రైజ్. ఏం చెప్పు? అబ్బా, ఎవరు చెప్పారా నీకు? డాడీ వస్తారా? ఫోన్ చేసిరా అక్క ఇట్లా మళ్ళా చేయలే? ఫోన్ చేయాలి అసలు, అన్నయ్య ఉండేటి పోయినా అనేది. అయిపోయిందారా నీ మంకు క్రియాన్స్? అయిపోయిందా? అక్క వచ్చింది తెలుసా? అక్క బ్యాగ్ బండి వీకలు పడ్డది. తేపు నాన్న, బండి తీసుకురాపు. గో నాన్న, నువ్వు తొందరగా ఫ్రెష్ అప్ కావాలి. చలో ఇలా ఎక్కువ సతాయించవద్దు సరేనా? చలో. ఏం కావాలరా? ఎందుకు లాకెందుకు నీకు? ఇగో చూసుకోలేరా మంచిగా మంచిగా స్నానం చేపిస్తే గట్ల వేసుకునేందుకు మొత్తం. అక్క ఐడి కార్డు ఎందుకు వేసుకున్నావు? ఆడ పెట్టిరా పక్క ఐడి కార్డు. పో మెల్లగా వచ్చి ఫోన్ లాక్ కావాలట. బాబాయ్ లాక్ అంటుండు. ఇయ్యా సరేనా? కొంచెం పైనకి ఇస్తా, పాయత అయినాక ఇస్తా. దా మమ్మీకి ఆగు, జ్యూస్ పట్టిద్దాం. శిరీష జ్యూస్ తాగుతావు నువ్వు? 2 రోజుల నుంచి చెప్తున్నా శిరీష, నిజం చెప్పు శిరీష. మొన్న నిన్న ఈ రోజు అని చెప్పు. అది మంచిగా తినేది, నువ్వేమో జ్యూస్ పట్టిమని చెప్తున్నావు. సరే నువ్వు అడిగినావు కాబట్టి ఒక 2 ఇవ్వాలా 4 ఇవ్వాలా? 4 ఉన్నాయి ఇప్పుడు, 2 రేపు 2 చేస్తా. ఓకేనా? ఎంత వస్తే అంత. సరే ఇటు ఫోన్ తీసుకోండు. లాకు అంటాడు. పాలు పెట్టినా వీళ్ళకు ఎన్ని రోజులు నేను చెప్తే నాకు అర్థం కాలేదు. ఆరెంజ్ ఎట్లా పట్టాలని, ఆ చిన్న మిక్స్లో పట్టాలా పెద్ద మిక్స్లో పట్టాలా అర్థం కాక అందుకని ఆగిపోయినా. పొద్దున్న నాన్నగారు కూడా కోసిచ్చి పెట్టినా కదా దాంట్లో స్నాక్స్కి. ఇది ఇట్లా పట్టాలని మర్చిపోయినా, ఈ మిక్సీనే మర్చిపోయాను నేను. ఇదంటే నీకు మస్తు పట్టిస్తుంటే అందుకే పట్టించినావు బావా. ఇది నేను మర్చిపోయినా తెలుసా, మిక్సీలో పట్టాలి కదా టైం పడుతుంది అని చెప్పేసి
నేను దీనికి గ్యాప్ ఇచ్చిన నీకు. అది నువ్వు మంచిగా గట్టిగా ఒత్తుతావు అది, అందుకే మంచిగా రసం మొత్తం వస్తుంది అని చెప్పి నీకు చెప్తే నువ్వేమో బట్టలాడిపించుకున్నావు. ఏం బట్టలాడిపించుకోలే, నేను అట్లా పట్టాలని చెప్పేసి టైం పడుతుంది కానీ ఆగిన అంతే. అయితే ఎంతసేపు అని కదా నీకు. సరే ఎప్పుడైతే ఏమంతి జ్యూస్ అయితే పట్టిస్తున్నావుగా చాలా అదే తాత జ్యూస్ తాతవా ఎట్లా చూసి మేము నా ముగ్గురం ఉన్నాం కదా అవి కూడా పట్టేసి అందరికి వస్తుంది. నీకేమవుద్దు తీసుకురావాలి, నిజంగా ఆరోగ్యం మంచిది. ఇదే గట్టిగా సాయంత్రం మెత్త పడితే జ్యూస్ ఎక్కువ వస్తుంది. స్టిఫ్ అయిపోయినాయి అంటే కడకున్నాయి, టైర్ లెక్క ఉంది. అది థిక్నెస్ ఎంత చూడు, మందంగా ఉంది. అదే ఇదే ఈ మధ్య మొత్తం ఫోన్ లేకుండా పాలు వేస్తుంది కదరా. ఏ రే ఫినిషా ఫినిష్ ఫోన్ లేకుండా బయట తీసుకొని అన్నం తిన పెడుతున్నా మంచిగా తయారైతుంది. మంచిగా రెడీ చేయాలన్నమాట. అంటే నెట్ టీవీలో నెట్ లేదు కదా, అయినా తెలియదు నెట్ ఉందా లేదా అని. నెట్ లేదా అని చెప్పి బయటకి అయ్యి అన్న వాళ్ళకి భయపడతాడు జరా. చిన్న దుడ్డు ఉంది వాళ్ళ ఇంటికాడ, ఆ దుడ్డు దగ్గరికి ఆ అన్నకి భయపడతాడు. అన్న వస్తున్నాను కూడా తింటాడు. నేను చెప్తుంటే షార్ప్నర్ ఎక్కడికి పోయిందా, పెన్సిల్ చెక్కి చెక్కి ఆ చిన్న చేస్తుంది. ఆడ పెట్టేసి చెప్పరా గుడ్ బై అనిపిస్తాడు. తిన్న కింద తీసుకొని మళ్ళా వేస్తాడు, తెలుసా పడేస్తాడు దాన్ని ఆయనకు అందదు. మంచిగా పెట్టిండు, మీదే పెట్టిండు కింద వాళ్ళే. సరేనా నేను మొలుకు వేస్తాము. ఏ బాయ్ చెప్పరా, వచ్చినాక షెడ్ కాడ పోదాం సరేనా. మూతి కడుకో నానే జాగ్రత్త, తొందర తీసుకో. సరే బాయ్, నేను మార్కెట్కి వేస్తా. కేన్స్ దిగురా పప్పాజీ, ఉన్నావా? నేను మార్కెట్ పోదామని బయలుదేరితే వీడు బండి ఎక్కిండు ఇచ్చి పెడతలే నన్ను. దా తలుపు తీసుకుంటావు ఆయన బయటకి ఇప్పలే. ఇది ఉల్లిగడ్డ పట్టు తిన్నదా అంత గట్ట వర్షిపోచ్చినట్టు మొత్తం. ఆవుగాడు పోలే, నేను వచ్చినాక గడ్డి కోసుకొస్తా సరేనా. దిగురా ఓ దిగవా? లేదు తిన్నాక వేయాలని చెప్పేసి ఆపినాము. నైట్ వేద్దాం సరేనా. ఉంటే ఉండని మట్టిలో అయినా అనుకో ఇంటికాడ ఇచ్చి పెట్టే. అదే మళ్ళీ డస్ట్ రోజు అవుతుంది కానీ, లేదంటే ఇంటికాడ ఇచ్చి పెట్టుకో. బాయ్ కిరాన్స్, బాయ్ చెప్ప బాయ్ చెప్పరా. మన చెప్తలేదు బండి ఇడంది కదా. ఏ ఆడ ఇబ్బంది కదా నేను నాకు. మళ్ళీ వచ్చేటప్పుడు మా ఇంటికాడ సామాన్ వేసుకొస్తా అవన్నీ సరేనా. బాయ్ బాయ్ చెప్పరా. ఇగో కోల్లా బాయ్. హోంవర్క్ చేసుకుంటున్నాము కూడా. సరే రైట్ బాయ్. సో మార్కెట్కి వెళ్ళైతే నేను వచ్చేసిన, ఇంకా అయిపోలే హోంవర్క్. ఎంత అప్పను చేసురా. ఓ నానిగా తమ్ముడు రాలే ఇంకా. ఆ షెడ్ కానే ఉండా, నేను షెడ్ కాడ ఇచ్చిపెట్టిపోయినా. డాడీకి ఇచ్చిపెట్టిపోయినా. నాతో మార్కెట్ తీసుకొస్తాను ఇంత సామాన్ పెట్టుకొని. ఇగో ఇదే మస్తు బరువు ఉంది. వాళ్ళు బిజీగా ఉన్నారు. శిరీషా నేను ఇంట పెట్టేసి గడి పోసుకురావాలి మళ్ళా. సరే మీరు కానిరు నేను కిరాన్స్ ఆనే ఉన్నానుగా. అబ్బో హోంవర్క్ కింద వస్తట్లేదు. చలో పాల ప్యాకెట్ ఏడు ఉంది, ఈయన ఉందా? లోపల పోతలేవా? ఆ టైం కానీ లోపలికి వచ్చేటట్టు ఉండాలి అవి. కొట్టు అదే మరి గేట్ ఓపెన్ అంటే కథ వస్తున్నాడు. ఈ అప్పని చీనా ఉండా. కిరాంచు నిన్ను వదిలేసిపోయినా నేను. పోదామా ఇప్పుడు మళ్ళా ఇంటికి పోదామా? ఇంటికి వస్తావా రావా? అన్నిట్లేక ఒకటి రా. వచ్చేసింది అప్పుడే. అయ్యో సరే నేను గడ్డి కోసుకొస్తా. చీకటి అవుతాను సాయంత్రం లాగ్ కోసుకొచ్చినట్టుండేది మొత్తం తినేది గడ్డి. పప్పాజీ हम जाके आता हूँ. త్వరగా ఉల్లిగడ్డలు గిన్నె ఎక్కడే? ఓహో కోళ్ళ తీసుకొచ్చేసినావు. ఇక ఇది కొడవలేదు, కొడవ కనబడతలేదు. ఆనే ఉందా? లోపల బాయ్కి ఆంచ్ బాయ్. ఉల్లిగడ్డలు తింటున్నాయి మంచిగా కోసేయాలి, మంచిగా పొట్టు కాకుండా డైరెక్ట్ కోసి కట్ చేసేసినావు అనుకో మంచిగా తింటే. సరే గడ్డి కోసుకొస్తా. ఇక బకెట్ తీసుకో, కొంచెం కోసుకొస్తా. ఆల్రెడీ ఉన్నది కొద్దిగా గడ్డి కూడా. సరే సో గడ్డి అయితే కోసుకొచ్చేసినాం. ఆ గడ్డి ఇలా కొట్టి పడేసేయాలి. మా పప్ప ఆల్రెడీ పో కూడా పెట్టేసిండు. ఇంకొద్దిగా ఎక్కిపోయినా ఏది వేయాలా?
బాగానే మూవ్ చేసినా ఏం తెచ్చినావు కానీ ఇమ్మీడియట్గా అంటుకోదు అది పొగ మంచిగా రావాలి పొగ మంచిగా వస్తే పొగ మొత్తం వారిపోతుంది కొలం అమ్మినావా 2 పిల్లలు ఉన్నాయా పోయినాయి 2 3 చచ్చిపోయినాయి ఈరోజు మరి బాధ అనిపిస్తుంది పిల్లలు చచ్చిపోతూ ఉంటాయి ఫస్ట్ వచ్చిన కూడా అంత మంచిగా బతికింది ఇదేమో దరికి చచ్చిపోతుంది ఏ కేన్స్ నువ్వు బొమ్మలు చూస్తున్నాడు కూర్చొని చూడొద్దు నాన్న పో మెంటికి పో మరా ఏం మాట్లాడలేదు గడికి అంటుండు అగో బితాత చలో పాలు విండేసి పోదాం దా పిడతావరా పాలు చలో పాలు వినడైతే అయిపోయింది పాపది ఇది రోజు బిడ్డను తల్లి నాకుతుంది ఇప్పుడు తల్లిని బిడ్డ నాకుతుంది దాని అయిపోయింది పోదామా పోదామారా క్రియాన్స్ నాడు పోదాం మళ్ళా పాలు అవుతుంది అంత వేస్టేనా సగానికి పోతుంది పో వేస్ట్ సో పాలైతే పోసి వచ్చిన హాయ్ శిరీష ఏం చేసి కట్టలేందుకు ఇప్పుడు కట్టెల పొయ్యి ముట్టిస్తా ఇప్పుడెందుకు మోరం గడ్డ ఉడకబెట్టడానికి మోరం గడ్డ మొన్న అక్క తెచ్చిందా అది కట్టెల పొయ్యి మీద అయితే మంచిగా ఉడుకుతుంది కదా చాలా రోజులకి మరి కట్టపోతే కదా ఎట్టు చూడు అలకాలి అసలు అలుకుతా బావా ఎంతసేపు ఇప్పుడు అది లేదు మా ఎర్రమట్టి కావాలి అలకనికి ఆ డబ్బా ఉంటుంది కదా మన ఎర్రమట్టి డబ్బా ఆనే ఉంటది ఆనే ఉందా లైట్ లేదు లాంగ్ ఏందిరా అది పడే ఏంది అది ఓ మై గాడ్ ఏందో రాదు పడి ఏ క్రియా నీకెందుకు రాదు ఇలా అప్పుడు అయిపోయిందా మొత్తం అయిపోయింది రీడింగ్ ఒకటి ఉంది రీడింగ్ ఒకటి ఉందా నువ్వు చదివిస్తావని నేను అది చదివలే అరే నాని పడేసినావా ఓకే గుడ్ బాయ్ క్రియాన్స్ చుట్టారా క్రియాన్స్ దేనికైనా టైం రావాలి కదా శిరీష ఇన్ని రోజు పోయి మట్టించుకోలే అంటే వర్షాకాలంలో ఏం చేస్తాం వాహనాలు కూడా అట్నే పడ్డాయి కానీ ఇప్పుడు ముహూర్తం వచ్చిందనమాట దీనికి ఈరోజు ఏ వారం గురువారం ఏంగా ఏ రోజు అయితే ఉంది కానీ ఇది మళ్ళా వానకి మంచిదే మళ్ళీ ఇంకోసారి వానకు తడిచి ఆ సిమెంట్ కాస్త మొత్తం ఊడిపోయింది మళ్ళీ ఒకసారి బంకమట్టి తీసుకొచ్చా అది నేనే చేసిన అప్పుడు ఎర్రమట్టి బావా బంకమట్టి తీసుకురావాలి ఫస్ట్ బంకమట్టి తీసుకొచ్చి సెట్ చేసి దానికి ఎర్రమట్టితోనే అలకాలం మళ్ళీ అప్పుడు పొయ్యి గట్టిగా అవుతుంది ఇప్పుడు వచ్చేసి అలకాలంగా ఈ పొయ్యి కన్నా కంపల్సరీ పొయ్యి కడ వేసుకుంటే మనకు చలి పెట్టదు అప్పుడు ఇన్న కూర్చున్నాం కదా మనం బాగా ఏమన్నా ఏడిపిస్తున్నాం నాన్నగానికి కిరాన్స్ కానీ నాన్నగాడు ఏడుస్తూనే రాళ్ళు అప్పటి నుంచి అవుతుంది ఎర్ర అది మట్టి కూడా చాలా రోజులు అవుతుంది తీసుకొచ్చి ఇట్లుంది ఇట్లనే ముట్టియొద్దు అన్నట్టు డైరెక్ట్ ముట్టి కదా ఇప్పుడే కానీ పోయి మొత్తం అలా బూడి క్లీన్ చేసుకొని మంచిగా క్లీన్ చేసి పెట్టాలి వావ్ ఎట్టకేలకు ఫైనల్గా పోయి అయితే రెడీ అయిపోయింది కానీ కట్టను మడితే అట శిరీష మండుతున్నాయి కదా బావా అవి వర్షానికి మంచిగా తడిచినాయి అబ్బా ఎన్ని రోజులు కొట్టింది ఎండ దూరం దూరం చాలా డేంజర్ పొగ వచ్చింది అనుకో దగ్గు వస్తుంది ముక్కులోకి దగ్గు మనకి ఘోరంగా దగ్గు వస్తుంది కడుపు అంతా వస్తుంది దగ్గి ఏమైందిరా నానే హోంవర్క్ ఫినిష్ అన్నా నువ్వు రీడింగ్ ఉందా సరే నువ్వు అది కూర్చొని నువ్వు రీడింగ్ చేసుకో సరేనా పెట్టాలా సరే నేను పెడతా ఏమైంది చెప్పు ఏమైందిరా ఎందుకు అరుస్తాను నువ్వు ఎందుకు అరుస్తావు కొట్టిండారా నేను కొట్టిండా కొడతాను ఎట్లా కొట్టిండా స్కేల్ తో కొట్టినావా నువ్వు అక్కనే మళ్ళా 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 పెడతావా పిచ్చి దుంకింది ఎడ దుంకింది పిచ్చు ఇలా అబ్జర్వ్ చేసి ఉండాలి ఆయన ఇవో ఏమైనా కొట్ట చేస్తుంది లేకపోతే ఆమె కొడుతుంది బయట కొడితేనేమో సిసికం దొరికి బెదిరించిన ఇప్పుడు ఆ లోపల కొట్టుకుంటారు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతోనే తమ్ముడు కొట్టిండట అది ఏ కదా కాదు లోపల రూమ్ లో పోయి కొట్టుకొని ఆనే ఉన్నారు ఇక అప్పటి నుంచి నేను ఇందాక ఎందుకో పోయినా లైట్ వేసిన లోపల పోయి చూస్తే కొంచెం మీద కూర్చొని ఏడుస్తుంది కాదు ఈమె ఏడుస్తుంది ఏమైందంటే తమ్ముడు కొట్టిండు తమ్ముడి మధ్య అక్కని బాగా కొడుతుండు తమ్ముడికి పోయి కట్టెతోటి కొట్టాలి ఇరుగుతుంది కట్టె వాతలు పడ్డాయి ఆమెకు సిగ్గుపడుతుంది మళ్ళీ కొట్టింది కొట్టి అని బొట్ట అట్టే పెట్టారు రోజు మంచిగా వెరైటీ కనబడుతున్నాడు వాటర్ తీసుకురా బాగా ఏవి చెట్లు తెంపొద్దునా చాకు పెట్ట ఇగో ఈ బాగా పెట్టు
వాటర్ పోసి పెట్టాలి పెట్టొద్దుగా వాటర్ పెట్టాలి ఒక్క నిమిషం. సో లాస్ట్కి వస్తే మనకు పోయి అయితే ముహూర్తం మౌనం గడకి అయితే ఇప్పుడు స్టార్ట్ చేసినాము. ఈ గిన్నె మనకు ఆల్రెడీ వాటర్ పెట్టుకున్న గిన్నె అనమాట, అందుకంత డట్టిగా ఉంది. సో జస్ట్ కుడకడానికే కాబట్టి మామూలుగా వాటర్ పోసేసి ఉప్పు వేసేసి పెట్టేసినాము. పోయి మండదలే సిరిస కట్టెలు ఇప్పుడే అవి అసలే తుమ్మ కట్టెలు, మళ్ళీ అంత తొందరగా ఎండవు, అంత తొందరగా అంటుకో. ఏమో ఎట్లా చేస్తావు మరి మంట పెట్టేసి పెడదాం. అయినా ఎంతసేపు అంటే అంతసేపు మండుతుంది. డక్కన పెట్టేసి అదే మీద మూత పెట్టేసి దాని మీద ఇవాళ ఉడుకుతాయా సిరిస ఇవి? 8 గంటలకు ఎప్పుడు తింటాము? టైం 8:30 అవుతుంది. మనం తినే టైం అయిపోయింది. రేపైనా తినొచ్చు కానీ వేడి పోయినప్పుడు బాగుంటుంది. మళ్ళీ చల్లగా తింటే పొద్దున నువ్వు లేవు. నేను నాన్నగానికి హోంవర్క్ రాపేసరికి లేట్ అయింది. మళ్ళీ ఉంటాయి అలా హోంవర్క్ రాయమంటే మెల్ల రాస్తుంది. కొంచెం బాబా భయం ఉంటుంది కాబట్టి స్పీడ్గా రాస్తాను. నా భయం అసలు హోంవర్క్లు ఉండదు. రీడింగ్ చేయమంటే ఆయనతో కూడా వేయలేదు. ఆ రైటింగ్ అయితే రాపిచ్చేసిన, మ్యాథ్స్ తెలుగు అయిపోయింది. వర్షం పడుతుంది. నేను పొయ్యి పెట్టినప్పుడే వర్షం పడాలి. చినుకులు పడుతుంది, అర్థమవుతుంది నీకు? పడుతుందేమో మరి. పొద్దున కూడా ఇట్లా వచ్చిపోయింది తప్ప మేబీ పడచ్చు చెప్పలేము. క్రియాన్స్ మస్తు మంచిస్తుండు. ఆయన బాగా సత్తాయిస్తుండు పొద్దున నుంచి. అట్లా ఉన్నాడు అయ్యాల అన్న బెదిరిస్తే నేను ఏమనుకున్నా కానీ సాయంత్రం వరకు నాకు కూడా ఒక రేంజ్ కావా. అట్లా అంటే రోజు నా దగ్గర ఉంటాడు. రోజు అట్లున్నాడు కదా. ఈ రోజు ఫుల్ సత్తాయిస్తుండే ఫుల్. వర్షం పడుతుంటే ఉంది పరిస్థితి. ఎందుకు వర్షం పడితే ఏం లేదు, ఇంట్లో అంతే పని చేద్దాం, ఇంకేం చేయలేదు. ఇక చలో ఫైనల్ అయితే రెడీ అయిపోయినాయి. వాటర్ మొత్తం పంపేసేసరికి ఇట్లా అయినాయి, వేడిగా ఉన్నాయి. అబ్బో మంచిగా ఉంటున్నాయి. ఇవి ఇట్లా పొట్టు వెళ్ళిపోవాలన్నమాట. చలో తినేద్దాం. దా సిరిజా నాన్న తింటావారా? ఓ నాన్న పెట్టావు వాళ్ళకి. నేను తిన్నా ఏమన్నా టేస్ట్ ఉప్పు అయితే బరాబర్ ఆడికి కలిసింది మంచిగా. తిన్నాను తమ్మునికి. దాంతో ఆడతావు నాకు తెలుసు, అర్థమైంది. కానీ పిల్లలకు చాకు వద్దు. మొత్తం రుద్దుకోద్దు. ఇట్లా పట్టుకో. పొట్టు తీసింది అట్లా తిను. తినేసి బాగుంది, తినరా. మేము స్కూల్ ఉన్నప్పుడు అది ఆడ అమ్ముతుండే మా స్కూల్ బయట. ఎట్లా టేస్ట్? మీ స్కూల్లో దొరకలేదు ఇలాంటివి ఎప్పుడు? వీళ్ళు బయటకు రాదు కదా, ఓన్లీ లోపల బాక్స్ ఉంటారు. ఒక్కొక్కసారి ఏంటి తింటావా నువ్వు? కాయ తింటావా? చాకి వద్దు. మమ్మీ చూడు కాయ మంచిగా ఉంది, కాయ తిని.